నిజామాబాద్ జిల్లా వర్ణి మండల సరిహద్దు ప్రాంతంలో రుద్రూరు మండలంలోని అంబం ఆర్ గ్రామ పంచాయతీ పరిధిలో వచ్చే మోడల్ పాఠశాలకు చెందిన బాలికల వసతి గృహంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, ఈ సమస్య పరిష్కరించడంలో గత కొన్ని ఏళ్ల నుంచి పాలకులు అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని పిల్లలు వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. నీటి సమస్య పరిష్కరించాలంటూ గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నప్పటికీ నీటి సమస్య పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని, ఇప్పటికైనా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇక్కడున్న ఏనుగు రవీందర్ రెడ్డి, కాసుల బాలరాజుతో పాటు ఎలమంచిలి శ్రీనివాస్, ఇందూరు చంద్రశేఖర్ వాటర్ సమస్య పరిష్కరించి బాలికలకు న్యాయం చేయాలని కోరారు. బోరు ఉన్నా చెడిపోవడం జరిగిందని, అదేవిధంగా ఆదర్శ పాఠశాలకు సంబంధించిన మోటార్లు బోర్లు ఉన్నప్పటికీ వాటిని నీరు అక్కడి వరకు చేరడం లేదని, ఉన్న బోర్లు చెడిపోవడంతో వాటర్ సమస్య తీవ్రంగా ఉందని అన్నారు. మిషన్ భగీరథ నీటితోనే విద్యార్థులు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, ఇప్పటికైనా బోర్లు వేయించి లేదా వారికి శాశ్వత వాటర్ పరిష్కారం చూపించాలని కోరడం జరిగింది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కోటై క్యాంప్లో ప్రధాన రహదారిపై కూర్చొని నిరసన చేస్తున్నాం. మరి ఈరోజు సమస్య ఏంటంటే, ఇక్కడే కేజీపీవి మోడల్కు సంబంధించిన హాస్టల్, బాలికల హాస్టల్ ఉంది. ఈ బాలికల హాస్టల్లో వాటర్ సమస్య లేక బాలికలు, వందల మంది బాలికలు అనేక ఏళ్ల నుంచి అవస్థలు పడుతున్నారు. ఆ హాస్టల్కి చెందిన ఆఫీసర్లు ఎంఆర్ఓ గారు కానివ్వండి, అదేవిధంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, ఈ పాలకులకు, అధికారులకు అనేక మార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన ఏళ్ల నుంచి ఆ వాటర్ సమస్య పరిష్కరించడంలో విఫలమవుతున్నారు. ఈ వాటర్ సమస్య పరిష్కరించడంలో విఫలం కావడం వల్ల అక్కడ ఉన్న బాలికలు నీటి సమస్యతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈరోజు మన గత ప్రభుత్వం విస్మరించింది సమస్యను. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎంతో మంచి మేలు ప్రతి ఒక్కరికి జరుగుతూ ఉంది. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కాసుల బాలరాజు గారు ఉన్నారు, ఇక్కడ ఎలమంచల సీనన్న గారు ఉన్నారు. మరి అదేవిధంగా ఇంతమంది ఉన్నప్పుడు మరి అదేవిధంగా రుద్రూరు జీపీ పరిధిలో ఇందూరు చంద్రశేఖర్ అన్న ఉన్నారు. మరి మీరందరూ ఈరోజు ఈ రుద్రూరు గ్రామ పంచాయతీ రుద్రూరు మండలం పరిధిలో వచ్చే ఈ మోడల్ స్కూల్ బాలికల హాస్టల్లో నెలకొన్న వాటర్ సమస్యను తీర్చాలని మరి ఈరోజు మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయడ. ఆ మిషన్ భగీరథ నీళ్ళతోటే అక్కడ అవసరాలు తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇప్పటి వరకు మిషన్ భగీరథ నీళ్ళు రాకపోతే బాలికలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వందల సంఖ్యలో ఉన్న బాలికలు, దూర ప్రాంతం నుంచి వచ్చిన బాలికలు ఈరోజు వాటర్ సమస్యను తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. గతంలో అక్కడ ఉన్న ఆఫీసర్లు పాలకులకు అధికారులు చెప్పినా, జిల్లా స్థాయి అధికారులు చెప్పినా కనికరింపు ఆ బాలికల మీద చూపలేదు. మరి ఈ ప్రభుత్వ హయాంలో మరి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, రవీందర్ రెడ్డి సాబ్ కానివ్వండి, ఇక్కడ ఉన్న ఎలమంచల సీనన్న కానివ్వండి, రుద్రూరు జీపీ పరిధిలో ఉండే రుద్రూరు మండలకి చెందిన ఇందూరు చంద్రశేఖర్ కానివ్వండి, స్పందించి అక్కడ వాటర్ సమస్య, బోర్ ఉంది, బోర్ ఖరాబ్ అయింది కాబట్టి బోర్ వేసి వాళ్ళకు నీటి కొరతను తీర్చాలని ఈరోజు నిరసన చేస్తూ మరి ఇక్కడ నుంచి ఈ రోడ్డు మీద ఉన్న ఈ వేదిక నుంచి పాలకులు, అధికారులకు స్పందించి బాలికలకు న్యాయం చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో ఇదే రోడ్డు మీద ఇదే అశోక్ కాంబ్లే టెంట్ వేసి అమరణ నిరాదీక్ష చేస్తారని హెచ్చరిస్తున్నాం.